సీరియల్ ఆర్టిస్టులు, సినిమా ఆర్టిస్టులు కనుక సపోర్ట్ చేయకపోతే పవన్ కళ్యాణ్‌కి ఇంత క్రేజ్ లేదు. అసలు పిఠాపురంలో గెలిచే అవకాశమే లేదంటూ కూడా మాట్లాడారు ఒక సందర్భంలో. లేదమ్మా. మేమెంత అంటే మేము మహా అయితే 12-15 డేస్ వర్క్ చేసాం అంతే. కష్టపడ్డాం. కానీ ఆయన 10 సంవత్సరాల నుంచే కష్టపడ్డాడు. ఆయన కష్టం ముందు 15 రోజుల కష్టం ఎంత? ఆళ్ళు మా కష్టం చూడలేదు ప్రజలు. ఆయన 10 సంవత్సరాల కష్టాన్ని చూశారు. ఆయన 10 సంవత్సరాల కష్టాన్ని చూసి ఈరోజు మాకు సరైన నాయకుడు కావాలని చెప్పి ఆ పవన్ కళ్యాణ్ అన్నని ఎంచుకున్నారు వాళ్ళు. అంత తప్పించి మేమేదో ఈ 15 రోజులు ప్రచారం చేస్తే మాత్రం కాదు. కానీ గడప గడపకెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ కనుక్కోమన్నారు కాబట్టి మాత్రం ఆయనకి సపోర్ట్‌గా వెళ్ళి ప్రచారం చేసాం తప్పించి, ఆయన చేసే కష్టం ముందు మేము 15 రోజుల కష్టం చాలా తక్కువ అంటాను నేను. ఓకే. లాస్ట్ ఎలక్షన్స్‌లో పవన్ కళ్యాణ్ మినిమమ్ సీట్లు కూడా రాకుండా ఇప్పుడైతే వైసీపీకి ఏవైతే సీట్లు వచ్చాయో ఆ సీట్లు కూడా లేకుండా ఓడిపోయిన పరిస్థితి. అసలు జనసేన అనేది ఇంకా అసలు నెక్స్ట్ ఏంటి అనే పరిస్థితికి వచ్చేసింది. బట్ ఈ ఎలక్షన్స్‌లో మళ్ళీ అదే పరిస్థితి కనుక ఎదురై ఉంటే, ఇప్పుడు గెలిచింది కాబట్టి ఓకే. ఎదురై ఉంటే మీ అందరి పరిస్థితి ఏంటి? లేదు అంటే ఈసారి మొత్తానికి రాకుండా అయితే ఉండదు. అట్లీస్ట్ 10-15 సీట్స్ అయినా వస్తది అనుకున్నాను. బిఫోర్ ఎలక్షన్స్‌లో ఏమైందంటే చాలామంది ఆంధ్ర ప్రజలందరూ హైదరాబాద్‌లోనే ఉన్నారు. కరెక్ట్ టైంకి ఎలక్షన్స్ టైంకి బస్సులు రద్దు చేశారు, ట్రైన్లు రద్దు చేశారు, యూత్ మొత్తాన్ని ఇక్కడే ఉంచేశారు. సో ఓటు వేయాలి అనుకున్నా సరే వేయలేని పరిస్థితి అయిపోయింది అప్పుడు. సో ఆయన ఎక్కడ గెలిస్తే మనకి ఎక్కడ మనం ఓడిపోతాము అన్న భయంతో ఆయన ఓడించారు తప్పించి ఆయన ఎప్పుడు గెలుస్తూనే ఉన్నారు. ప్రజల మనసుల్లో గెలుస్తూనే ఉన్నాడు. మొత్తం అంత లెక్క గెలుస్తూనే ఉన్నాడు. ఈరోజు గెలిచి కూర్చున్నాడు. మీరు తెలంగాణ అమ్మాయి. మీరు కంప్లీట్ ఫ్యామిలీ అంతా తెలంగాణ. సో ఇక్కడి నుంచి వెళ్ళిన ఆర్టిస్ట్‌లో అందరూ హాఫ్ ఆఫ్ ద పర్సన్స్ తెలంగాణ వాళ్ళే. ఏపీ కష్టాలు కానీ, ఏపీకి సంబంధించిన పరిస్థితులు ఏవి మీకు తెలీదు. అంటే అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితులైనా, లేదంటే పాలనా పరిస్థితులైనా మీకేవి తెలీదు. కేవలం జనసేన కోసం వెళ్ళి క్యాంపెయిన్ చేసి వచ్చేసారు. బట్ అదే సమయంలో అందరూ అన్నది ఏంటంటే, వీళ్ళకేం తెలుసు అటు జగన్ ఓడిపోవడానికి, అంటే జగన్‌ని ఓడించాలి, పవన్ కళ్యాణ్ గారు పైకి రావాలి, పవన్ గెలవాలి అని అన్నప్పుడు వీళ్ళకేం తెలుసని ఇక్కడికి వచ్చి క్యాంపెయిన్ చేసేస్తున్నారు, ఏదో మేకప్ వేసుకొచ్చి మేము తిరిగేస్తే సరిపోయిందా అంటూ కూడా నెగటివ్స్ మాట్లాడారు. సో మీకేం సంబంధం అని సో వెళ్ళి నాకు సంబంధం ఉంది. నేను చెప్పగలుగుతాను దానికి ఆన్సరు. నేను ఒక విజయనగరం అమ్మాయిని. కానీ సెటిల్డ్ కాదు కదా. సెటిల్డ్ కాకపోవచ్చు. కానీ ఇప్పటికీ నా మదర్ ఫాదర్ అంతా అక్కడే కదా. నా మదర్ ఫాదర్ ఏం మొత్తానికి తెలంగాణ వాళ్ళు కాదు కదా. నా మదర్ ఫాదర్ ఇప్పటికీ నేను వెళ్ళి వస్తుంటాను. అక్కడ సొంతగా ఇల్లు కట్టుకున్నాను. విజయనగరం జిల్లాలో సొంతగా ఇల్లు కట్టుకున్నాను. అక్కడ ఇప్పటికీ నా నానమ్మ, నా తాతయ్య అందరూ అక్కడే ఉన్నారు. సో అక్కడే వైసీపీ తరఫు నుంచి ఎంత ప్రాబ్లం ఫేస్ చేసామని కూడా నేను చెప్పగలుగుతాను. చెప్పండి. అంటే వైసీపీ నుంచి ఉన్న ఇబ్బందులు ఏంటి? ఇల్లులు ఇస్తామని చెప్పారు. ఇల్లుకి 1,80,000 మేము అమౌంట్ ఇస్తాం గవర్నమెంట్ నుంచి అని చెప్పారు. అక్కడ ఇంటికి ఇల్లు కోసం అమ్మాలనే కాదు, అక్కడ ఊరు మొత్తం స్థలం పెడితే అక్కడ వైసీపీ పార్టీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే అమౌంట్ ఇస్తారు. అపోజిషన్ ఏదో తెలుగుదేశం వాళ్ళు ఉంటారో, ఓడిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇంకా చూడరంట. గెలిస్తే అందరినీ చూడాలి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళనో వీళ్ళని ఆయనకు తెలియదు కదా. ప్రజలందరూ నా మనసులోనే చూస్తున్నారు కదా. సో వీళ్ళు కూడా అలానే చూడాలి కదా. అలా లేదు. ఇన్ కేస్ నీకు 1,80,000 ఇస్తున్నాం అంటున్నారు కదా, దాంట్లో నుంచి ఎంత 60,000 మళ్ళీ వాళ్ళకి రిటర్న్ మళ్ళీ ఇవ్వాలి. 1,20,000 మనకి ఇస్తారు. మళ్ళీ మన స్థలంలోనే వాళ్ళు 1,20,000 ఇచ్చినందుకు మన స్థలంలో వాళ్ళ బోర్డు పెట్టుకోవాలి. ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? అది మా తాతల దగ్గర నుంచి వచ్చిన స్థలాలు అయ్యి, మా తాతల దగ్గర నుంచి వచ్చిన పొలాలు. వీళ్ళు ఇస్తే మాకు వచ్చినవి కాదు కదా. మా నాన్నలు మా తాతలు కష్టపడిన పొలాల మీద వీళ్ళ ఫోటోలు పెట్టడం, వీళ్ళ పేర్లు పెట్టడం ఏంటి? వీళ్ళు 1,20,000 ఇస్తే అయిపోయిందా అక్కడికి? ఈ జీవితకాలం కష్టం అంతా 1,20,000తో పోయిందా? నేను చెప్తున్నా, ఇప్పుడు తెలంగాణ అని అన్నారు కదా, నేను ఒక ఆంధ్ర అమ్మాయిని, తెలంగాణ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. చిన్నప్పుడు తెలంగాణలో ఉండుండొచ్చు, కానీ నాకు ఇప్పటికీ ఆంధ్రాలో అన్నీ ఉన్నాయి. పొలాలు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి.